నమస్తే. నేను మీ సతీష్. సజ్జలకు షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మరి 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఆయన చేసినటువంటి భూ ఆక్రమణలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి వచ్చినాయి. ఆయన భూ ఆక్రమణలకు సంబంధించి, భూ దందాలకు సంబంధించి. మరి ఈ క్రమంలోనే సజ్జల ఎస్టేట్స్ పేరుతో 65 ఎకరాల ప్రభుత్వ అలాగే అటవీ దేవాదాయ శాఖ భూమిని కాజేశారు. వాటిని కూడా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ భూముల్ని కూడా వెనక్కి తీసుకున్నటువంటి వైనం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే రకమైనటువంటి భూదోపిడీలు చేశారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ ఉదంతంతో వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా సజ్జల భూ ఆక్రమణలు, మరి ప్రభుత్వ చర్యలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన లియో వీక్షకులు కూడా. సార్, అధికారంలో ఉన్నప్పుడు మరి సకల శాఖ మంత్రిగా ఇష్టారీతిలో భూ ఆక్రమణలు, ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టడం, సొంత జేబులు నింపుకోవటం, ఇవన్నీ చూసాం. ఈ రోజున సజ్జల చేసిన భూ కబ్జాలు 65 ఎకరాలు మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం మరి ఒక షాక్గా చూడొచ్చా? ఎలా చూడాలి? సతీష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు భూ ఆక్రమణల్ని షాక్గా చూడాల్సిన అవసరం లేదు. ఇది గత 5 ఏళ్లగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు కూడా ఎంతో గగ్గోలు పెట్టారు. కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోలే. కడప తిరుపతి రూట్లో అనుకుంటాను, సీకే దిన్నేరులో 180 ఎకరాల సజ్జల ఎస్టేట్లో ఇతర భూములు అంటే ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు కలుపుకున్నారనేది అప్పటి నుంచి ఫిర్యాదు. దానికి ఫెన్సింగ్ కూడా వేసేసి దాంట్లో ఉద్యానవనం తోటలు కూడా పెట్టించారు, పెంచుతున్నారు. ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరి స్థాయిలో వాళ్ళు భూ కబ్జాలు చేశారండి. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేస్తే డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్న సజ్జలు ఎందుకు చేయకుండా ఉంటాడు? చేయకుండా ఉంటే మాత్రం ఇప్పుడు ఇతరులు ఏమన్నా ఆగుతారా? మామూలుగా అందరి నాయకులతో పాటు జవహర్ రెడ్డి లాంటి చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి కూడా టెంప్ట్ అయ్యి అక్కడ మూర్తి యాదవ్ కూడా చెప్పాడు కదా, అక్కడ భోగాపురం అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నారు ఇవన్నీ భోగాపురం దగ్గర. ఇవి అందరూ చేశారండి. తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇంకా అసలు ముట్టుకోలేదని చెప్తున్నారు. అవి ఇంకా భారీ ఎత్తున ఉంటాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది కాకుండా కడప దగ్గరలో కనీసం 200-300 కోట్ల రూపాయల విలువైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించిన భూముల మీద కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి వచ్చేటప్పటికి సీకే దీనిలో సజ్జల రామకృష్ణారెడ్డి మన చెబుతున్నాడు, టీడీపీని రాజకీయ పాత్ర పెట్టే పార్టీ మాది, అందుకే మేమంటే భయపడి మొన్న అతన్ని పూడి శ్రీహరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అని. నేరాలు చేసిన వాటి గురించి మాట్లాడాలి కానీ ఎవరు భయపడతారండి? ఎందుకు భయపడతారండి? ప్రజలు ఇవ్వాల్సింది తీర్పు. మనం ఎవరి కాళ్ళు, నేను 29లో ముఖ్యమంత్రినని, నేను 35లో ముఖ్యమంత్రి అని ఒక ఆయన, 39లో ముఖ్యమంత్రి అని ఇంకొక ఆయన ప్రకటించుకోవటం ఏంటి? ఇప్పుడు మొన్న కూడా మాకు 175కి 175 కానీ స్వయం ప్రకటితం చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయ్యారా? తర్వాత కుప్పంలో వైనాట్ కుప్పం అని చంద్రబాబు గారిని ఓడిస్తా ఉన్నారు, ఓడించారా? అట్లాగే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. మరి 45 ఏళ్ళుగా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకుల చేతుల్లోనే ఉంది పులివెందుల నియోజకవర్గం, కడప పార్లమెంటరీ నియోజకవర్గం కానీ అసలు మొత్తం జిల్లా అంతా కూడా. మరి మొన్న జిల్లాల్లో కూడా ఎంత వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కానీ తను ఒక సలహాదారుగా అయినా కదా గత గవర్నమెంట్లో. నువ్వు సలహాదారుగా ఉండి జీతం తీసుకుంటా నువ్వు ఇతర రాజకీయ నాయకుల్లాగానే భూ కబ్జాకి ఎగబడ్డావంటే నీకు జీతాలకు జీతాలు, బత్యాలకు బత్యాలు తీసుకున్నావు. ఎక్కడికక్కడ క్వాడ్జ్ మైనింగ్లో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సహచరుడిగా ఉన్నాడు అనేక కుంభకోణాలు అన్నిట్లోనూ. ఇప్పుడు తర్వాత మొన్న ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి డైరెక్ట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఆయన్ని హెచ్చరించారు కదా, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ సంతకాలు పెట్టి నువ్వు అమెరికా ప్రయాణం అవ్వు, ఇక్కడ ఉండటానికి కూడా వీల్లేదు, ఇక నీకు ఎవడో పోలీసులు కానీ ఇంకొకటి కానీ సహాయం చేయరు అనేటప్పుడు ఆయన నిస్సహాయంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద మీరు అన్నట్టు అటవీ భూములు కూడా ఉన్నాయి. దేవాదాయ శాఖ 65 అంటే 33% ఆయన భూముల్లో కబ్జా భూమే ఉంది, సొంత భూములు కానీ. అంటే ఈ 180 ఎకరాల ఎస్టేట్ అండి. 180లో 65 ఇది ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి 33% పైన ఎస్టేట్ వాళ్ళది కాదు. అయినా కూడా ఫెన్సింగ్ వేసారు, ఇంకెవరు పట్టించుకుంటారని. అట్లాగే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఒక అడవి మధ్యలోకి వెళ్ళిపోయి ఒక ఎస్టేట్ లాగా కట్టిన అట్లాంటివి కూడా బయటకు తీయాలి. ఎంతండి? 50 ఎకరాలు. 50 ఎకరాలు
దానికి ఒక రోడ్డు, అది ప్రభుత్వ నిధులతో. అలా ప్రతి సాట అండి, ఎక్కడ అవకాశం దొరికిన సాటల్లా వీళ్ళు ఆక్రమించేశారండి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్ ఎదురుగా కూడా హెలీప్యాడ్ కోసం కూడా ఆక్రమిస్తే తర్వాత అది ప్రభుత్వం వదిలిచ్చి ఆ రైతులకు అప్పచెప్పింది కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరిని అధికారంలో ప్రశ్నించే ప్రశ్నే లేదు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసిన తర్వాతే కదా పట్టుకున్నది భూమి. ఇప్పుడు మరి కోర్టుకు వెళ్ళాలి, అయినా నాది అని ఆయన దగ్గర ఆధారాలు కనుక ఉంటే. కాబట్టి మేము అధికారంలో ఒక 30 ఏళ్ళు ఉంటామనే ఒక భ్రమల్లో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం, ఇష్టాన్ని రీతిని ప్రవర్తిస్తే ఇప్పుడు తమిళనాడులో ఏమైంది, డిఎంకే అన్నా డిఎంకే తప్ప వేరే వాడు దిక్కులేరు అనుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్ సృష్టిస్తారండి. విజయసాయి రెడ్డి అది చెప్పాడు కదా, ఎప్పటికప్పుడు ప్రజలు నూతన ఆవిష్కరణలని గౌరవిస్తారని. కానీ సార్ ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు ఈయన తన భూమి అయితే గనక కోర్టుకి వెళ్తారా, లేదు అంటే ఈ రోజున ఇది కబ్జా చేశారు, కబ్జా భూమి అని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి ఇప్పుడు సజ్జల మీద మరి కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు దాన్ని ఫెన్సింగ్ వేసేసారు, దాన్ని మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది కదా. అసలు అటవీ భూముల్ని ఆక్రమించడం అనేది పెద్ద నేరం. అక్కడ ఎంత చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయా చిన్న చెట్లు ఉన్నాయా అని కాదు. అటవీ శాఖ భూమి అనేది చాలా ఒక ప్రివిలేజ్డ్ భూమి, అది ఎవరు కూడా ముట్టుకోవటానికి వెళ్ళలేదు. ఇప్పుడు రైల్వే పట్టాల పక్కన ఉంటాయి కదండి, వాళ్ళు రైట్ ఆఫ్ వే అని ముందే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెట్టుకుంటారు. దాన్ని ఎవడన్నా ఆక్రమిస్తే ఎంత నేరం. సేమ్ ఇది కూడా అంతే. రిజర్వ్ అసలు అటవీ భూముల్లోకి వెళ్ళకూడదు. నీకు ఎంత అధికారం ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ప్రైమ్ మినిస్టర్ అయినందువల్ల నీకేం ప్రివిలేజ్ ఏం రాదు. నేను ఇక్కడేదో 120 ఎకరాలు కొనుక్కున్నా కదా అని ఇంకొక 65 ఎకరాలు కలిపేసుకుంటానంటే ఎట్లా సాధ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు అన్నట్టు కఠినమైనటువంటి చర్య కూడా తీసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అసలు ఆ అటవీ భూమిని డిస్టర్బ్ చేసినందుకు పెనాల్టీలు కూడా వేయాలి. ఎందుకంటే అటవీ భూమిని తీసేసుకుని వీళ్ళు ఇష్టానుసారంగా దాన్ని సాగులో పెట్టారు, ఏ మొక్కలో అయ్యో పెట్టారు కదా, అది కూడా చేయొచ్చు. తర్వాత ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. ఇలాంటి భూముల జోలికి వెళ్తే ఎలాంటి శిక్ష పడుతుంది అన్నట్టు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి, ఫైనాన్షియల్గా పెనాల్టీలు వేయటంతో పాటు. అందులోనూ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అట్లాంటి పనులు ఎట్లా చేస్తారండి. అధికారులు ఇన్నాళ్ళ నుంచి గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతిలో చేస్తే సర్వే డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు వెళ్తే వాళ్ళ మీద కూడా గుండాలతో దాడులు చేయించారు. కాబట్టి చిత్తూరు జిల్లాలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం చేసిన దాని మీద కూడా చేయమని ప్రజలంతా కూడా కోరుతున్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన కారణం అదండి. ఎందుకంటే వాళ్ళ టైంలో ఇట్లాంటి భూ కబ్జాలే జరుగుతాయి. మళ్ళీ అధికారంలోకి వస్తే గతంలో జరిగిన వాటిని కూడా తిరిగి తీసుకోవాలంటే, అలాంటి అరాచక పాలన పోవాలంటే మనం ఆ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఈ ప్రభుత్వం గెలిపించాలని ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మీదే ఆ బాధ్యత ఉంది మీరు అన్నట్టు. థ్యాంక్ యూ సతీష్. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.